నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమి వైపు దూసుకు వస్తున్న మహాముప్పు, ప్రపంచానికి నాసా అలర్ట్. 8వసారి దేశ బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత భారత్ లక్ష్యంగా 2025-2026 బడ్జెట్. శ్రీవారి ఆలయంలో భక్తులతో ఉద్యోగుల దురుసు ప్రవర్తన, 2 బదిలీ, 1 సస్పెన్షన్. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు, అధికారులకు కీలక సూచనలు. రసవత్తరంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు, కూటమి కవ్వింపు చర్యలు, వైఎస్ఆర్సీపీ నేత భవనం కూల్చివేత. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రివర్గం ఇప్పటికే ఈ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ వికసిత భారత్ లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ ప్రసంగం ప్రారంభం సమయంలో విపక్షాల నినాదాల మధ్యనే ఆమె దాని ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో ఈ బడ్జెట్ రూపొందించబడినట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్లో దృష్టి పెట్టిన ప్రధాన అంశం మెరుగైన ఆవశ్యకతల ప్రణాళిక. సబ్కా వికాస్ అనే లక్ష్యంతో 5 ఏళ్ల ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఈ ప్రణాళికలో 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు అందించబడతాయి. అలాగే 0% పేదరికాన్ని లక్ష్యంగా తీసుకొని ఆ దిశగా కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ బడ్జెట్లో 2025-26లో జీడీపీ వృద్ధి రేటు 6.3% నుండి 6.8% మధ్య ఉండే అంచనా వ్యక్తం చేశారు. భారత్ అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ బడ్జెట్లో 6 రంగాలలో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది. దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మెరుగుదలలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వృద్ధి శక్తిని పెంచడం ద్వారా ఆరోగ్య వ్యవస్థకు మరింత నిధులు అందించనుంది. అలాగే ఈ బడ్జెట్లో 70% ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం కూడా అంచనా వేయబడింది. మహిళల పోటీగా ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు. మొత్తంగా ఈ బడ్జెట్ భారత్కు వికసిత భారత్ అనే లక్ష్యంతో ముందుకు నడిపించేందుకు ప్రతిష్టాత్మకంగా రూపొందించబడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలకు సిద్ధమైంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగుల్లో కొంతమంది భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఇటీవల శ్రీవారి బ్రేక్ దర్శనానికి వెళ్తున్న ఓ భక్తుడితో పడికావలిలో పనిచేసే సూపరింటెండెంట్ దఫేదార్ అవమానకరంగా మాట్లాడారు. టీటీడీ చైర్మన్ సిఫార్సు లేఖతో దర్శనానికి వచ్చిన ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు వరాహస్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో అక్కడ పనిచేసే ఉద్యోగి ఆమెను అడ్డుకుని క్రమశిక్షణారహిత్యంగా వ్యవహరించారు. ఈ 2 ఘటనలు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వివరణ కోసం ఉద్యోగులను పిలిపించారు. అయినా వారు స్పందించలేదు. దీంతో 2 ఉద్యోగులను బదిలీ చేయగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. తిరుపతిలోని మారుతినగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేస్తున్నారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కూల్చివేతలు షురూ చేశారు. అయితే బిల్డింగ్ను కావాలనే కూలుస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైసీపీ శ్రేణులు. రాజకీయంగా ఎదుర్కోలేక బిల్డింగ్ కూల్చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి మద్దతుగా బిల్డింగ్లోకి వెళ్లి బైఠాయించారు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్. కూల్చివేతను అడ్డుకుని అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్లుండి జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న శేఖర్ రెడ్డిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డిప్యూటీ మేయర్ పీఠం వైసీపీదే అన్నారు. ఇక ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులతో పాటు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ను అరెస్ట్ చేశారు.
బిల్డింగ్ చుట్టూ మోహరించిన వైసీపీ శ్రేణులను చెదరగొట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి అయినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో లేనిపోని కల్పించి వాటిని ధ్వంసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో నోటీసులు ఏవి ఇవ్వకుండా మున్సిపల్ యంత్రాంగం డిపిఆర్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఆయన ప్రాపర్టీని డెమాలిష్ చేయడానికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలానే పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చారు. చాలా క్లియర్గా బిల్డింగ్ డెమాలిష్ చేసేటప్పుడు యజమానికి నోటీసు ఇవ్వాలన్నటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఆయన చేతికి అందుకున్న తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలా. అలానే 15 రోజుల పాటు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆయనకు ఉంది. అయినప్పటికీ కూడాను బలవంతంగా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేటట్లు చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు, 50 ఓట్లకు గాను 33 ఓట్లు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్లో ఉన్నాయి. ఎల్లుండి జరగబోయేటటువంటి ఎన్నికలో శేఖర్ రెడ్డి గారి గెలుపు అనివార్యం. ఇలాంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు వీళ్ళు పాల్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంకా అందులోనూ ఎం శేఖర్ రెడ్డి గారు చాలా సౌమ్యమైన వ్యక్తి. ఆయన అంతకుముందు కూడా కౌన్సిలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. సో ఇది కూడా ఆయన స్నేహితుడివి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండే కన్స్ట్రక్షన్, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా స్నేహితులకు కూడా ఇట్లా చేస్తున్నారంటే చాలా దురదృష్టకరం. సో ఏది ఏమైనప్పటికీ మేము కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అభినయ్ గారు అట్లాగే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. నీడ్లెస్ టు స్టేట్ దట్ ది అథారిటీస్ హియర్ ఇన్ ఆఫ్టర్ అథారిటీ ఎవరైనా కావచ్చు, నేను ఆఫీసరు, నా పై ఆఫీసర్ కింద ఉన్నాడు పైన ఉన్నాడు అన్నట్టు వ్యవహారం లేకుండా authorities hereinafter shall strictly comply with the aforesaid directions issued by us. It will also be informed the violation of any directions would lead to దయచేసి ఇది ఇంపార్టెంట్, దయచేసి ఇది ముఖ్యంగా అధికారులు వినాలి. It will also be informed that violation of any of the directions would lead to initiation of contempt proceedings in addition to prosecution. అధికారుల మీద ప్రాసిక్యూషనే కాకుండా కంటెంప్ట్ కోర్టు ప్రొసీడింగ్ కూడా అవకాశం ఇస్తా ఉన్నాము అని చెప్పేసి దీని జడ్జిమెంట్లోనే ఉంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏదోనని ప్రకటించేటట్టు చేస్తున్నారు. ఒకవేళ ఆ అభ్యర్థి మేమైతే అఫీషియల్గా ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి వాళ్లకు చాలా మంచివాడు, ఆ లొంగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీతిల్లదు. ఖచ్చితంగా మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఉంటాడు. శేఖర్ రెడ్డి గాన తను విరమించుకుంటే తప్ప మా అభ్యర్థిగా ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి, లడ్డూ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మేము నిలబెడుతున్నాం. సరే, మీరు అతని ఆస్తుల మీద పడతారో మిగతా మా కార్పొరేటర్ల ఆస్తుల మీద పడతారో దేనికైనా కూడా మేము సిద్ధం. ప్రజాస్వామ్యంలో పోటీకి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఈ రకమైనటువంటి దారుణాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితే లేదు. ఈ రోజున ఆ కట్టడాలను కూలుస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ ధీరోదాత్తంగా ప్రవర్తించింది. ఆదర్శప్రాయంగా రాష్ట్రానికంతా నిలిచింది. ఈ రోజున మేయర్తో సహా మా కార్పొరేటర్లు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దాదాపు 70 మందికి పైగా అరెస్టులు కాబడ్డారు. దాదాపు 400 మందికి పైగా ఆ కట్టడాల ముందర ఆ పోలీసులను అధికారులతో తీవ్ర వాగ్వివాదము చేసి మీరు చేస్తున్నటువంటిది అన్యాయము, అక్రమము, చట్ట వ్యతిరేకము అని ఎదిరించినారు. మా లీగల్ సెల్ అత్యద్భుతంగా వ్యవహరించింది. వాళ్ళనందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా. ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తూనే పోతే మీకు తగిన శాస్తి చేయక తప్పదు. ఈ రోజున మీరు ఈ పనులు చేస్తున్నారు. ఈ కూటమి నాయకులారా, రేపు మా ప్రభుత్వం వస్తే అంతకు అంతా బదులు తీర్చుకోకుండా పోము.
ఎవరెవరు ఈ రోజున మా నాయకులకు ఫోన్లు చేస్తున్నారో కార్పొరేటర్లకి, వాళ్ళను లొంగ తీసుకోవటానికి భయపెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారో మాకు తెలుసును. వాళ్లకు ఏ రకమైనటువంటి లావాదేవీలు ఉన్నాయో అన్నీ తెలుసును. వీటన్నింటి మీద దీనికి బదులు తీర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని హెచ్చరిస్తున్నా. ఇప్పటి వరకు తిరుపతిలో ఏ రోజు కూడా ఇలాంటి ప్రతీకార చర్యలు జరగల. మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద కానీ, కార్యకర్త మీద కానీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి, మేము దేనికైనా కూడా సిద్ధం. ఒక్కటంటే ఒక్క చర్య కూడా తిరుపతిలో జరగల. అలాంటిది ఈ రోజున మా వాళ్ళనందరినీ కూడా బెదిరిస్తే బెదిరిపోతాము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గాలను సహించం, ఉపేక్షించం. జనంతో జనసేన సభను విజయవంతం చేయండని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గం సోమలలోని జెడ్పీ హైస్కూల్ను ఆనుకొని ఆదివారం మధ్యాహ్నం జరిగే జనంతో జనసేన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం సభ విజయవంతంపై తన నివాసంలో జనసేన నాయకులతో ఎమ్మెల్యే సమీక్షించారు. బహిరంగ సభను విజయవంతం అయ్యేలా ప్రతి నాయకుడు తన శక్తి మేర పనిచేయాలని ఆదేశించారు. తిరుపతి నగరానికి జనసేన ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నాగబాబు గారు, టిక్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు రావడం జరుగుతుంది. రేపు ఉదయం పొంగనూరులో జరిగే భారీ బహిరంగ సభకు వేణుగోపాలరెడ్డి గారి అధ్యక్షతన పొంగనూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. రేపు సాయంకాలం 2 గంటల నుంచి 6 గంటల వరకు భారీ బహిరంగ సభ పొంగనూరు సోమల దగ్గర జరుగుతుంది. ఈ యొక్క జనసేన పార్టీ మీటింగ్లో చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల 14 నియోజకవర్గాల అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు, ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున పొంగనూరులో రేపు పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది. సర్వసభ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ రసాభాసగా సాగింది. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖలలో జరిగిన పనుల గురించి అధికారులు సభలో వివరించారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండా పంచాయతీలో ప్రభుత్వ పనులు చేయడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకంబాడి పంచాయతీలో జరుగుతున్న ఇంటి పన్నుల అవకతవకలపై ఎంపీటీసీ సభ్యులు కన్నయ్య సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. కరకంబాడి పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబును ఎంపీడీఓ వివరణ కోరగా సరైన సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో సమావేశంలో ఉన్న సభ్యులంతా ఏకమై కార్యదర్శి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఎంపీపీ కలుగజేసుకుని కార్యదర్శి తీరుపై అసహనం వ్యక్తం చేసి మరొక్కసారి ఇలా జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. అధికారులు ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద ఇచ్చి పంచాయతీలో జరిగే పనుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎంపీపీ తెలిపారు. గాజుల మండ్యం రెవెన్యూ సమస్యపై సర్పంచ్ గంగారి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీలిసానిపేట శ్మశాన వాటికకు సుమారు 1,94,000తో రోడ్డు వేశారని, అయితే ఇప్పుడు దానిని రైతు ఆక్రమించుకొని కంచె వేశారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణకు గురైన రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి గేమ్ చేంజర్గా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనాలను సవరించేందుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీ కేటాయింపు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 5,936 కోట్లు, బ్యాలెన్స్ గ్రాంటుగా 12,157 కోట్లు. విశాఖ ప్రాజెక్టులకు నిధులు. విశాఖ స్టీల్ ప్లాంటుకు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు. ఆరోగ్య వ్యవసాయ రంగాలకు ప్రోత్సాహం. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు. విద్య, రవాణా, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా 375 కోట్లు. రాష్ట్ర రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు 242.50 కోట్లు కాగా, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రజల సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని ప్రతిబింబించే ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులకు వెసులుబాటు కల్పిస్తూ పన్ను 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. ఆర్థిక నిపుణుల యొక్క అంచనాలకు అందకుండా ఎవరు ఊహించినంత ఎగ్జంప్షన్ ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో మోడీ గారి ప్రభుత్వం 3 లక్షల నుంచి 7 లక్షల వరకు వచ్చే ఆదాయం మీద విధించేటువంటి పన్ను పరిమితిని ఇవాళ ఒక్కసారిగా 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయ పరిమితికి ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చినటువంటి ఈ వార్తను విన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో తమ సంభ్రమాశ్చర్యాలకు గురై ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వేతన జీవులు ఎదురు చూస్తున్నటువంటి వారికి పన్ను మినహాయింపు కోసం గతంలో ఉన్నదానికంటే ఇవాళ పొందేటువంటి ప్రతి వేతన ఉద్యోగి ఎలాంటి దానిపైన పన్ను ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదనే నిర్ణయం ఏదైతే ప్రకటించిందో ఇవాళ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫోరం ఆఫ్ ఆడిటర్స్ అసోసియేషన్ ఒక ప్రపంచవ్యాప్త సదస్సు ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఇదే సందర్భంలో ఈ రకమైనటువంటి నిర్ణయం పార్లమెంటు సాక్షిగా రావడాన్ని వాళ్ళందరూ కూడా ఇవాళ ఆనందంతో తబ్బిపోతున్నారు. అంటే భారతదేశంలో మొత్తం సీ కోస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి 25,000 కోట్ల షిప్ బిల్డింగ్ ఈరోజు మ్యారిటైమ్ డెవలప్మెంట్ కార్పస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షిప్ బిల్డింగ్లో కూడా అన్ని విధాలుగా ముందుకెళ్తున్నది. మనం అందరం కానీ చూస్తే ఏ ఉద్దేశంతో అయితే మోడీ గారు 2047 కంతా భారతదేశాన్ని సక్సెస్ఫుల్గా వికసిత భారత్ తీసుకెళ్తున్నారు, దాన్ని ప్రతిబింబిస్తూ ఈ బడ్జెట్ సక్సెస్ఫుల్గా ఉందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. కాబట్టి ఇది ప్రజలందరూ మనల్ని పొందిన ప్రేమ రాబోయే 2047కి ఏదైతే మోడీ గారు మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ప్రకటించారో మన రాష్ట్రానికి కూడా చాలా బడ్జెట్లో కేటాయించారు. కాబట్టి ఆయనకి ప్రధానమంత్రి గారికి మన నిర్మలా సీతారామన్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో ఇవాల్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31 వరకే ప్రస్తుత ధరలు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కనీసం 20% పెరగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయ విక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి నిన్నటి వరకు క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. 2-3 రోజులుగా ఏపీలో ఏ రిజిస్టర్ ఆఫీస్ చూసినా జనాలతో కిటకిటలాడాయి. బుధవారం అమావాస్య రావడంతో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు కాలేదు. ఎదురు అమావాస్య అని మంగళవారం కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లలేదు. దీంతో గురు, శుక్రవారాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ రద్దీగా మారడంతో దాని ప్రభావం సర్వర్లపై పడింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతుండడంతో పలు ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కంప్యూటర్లు మొరాయించాయి.
సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చింది. వచ్చిన డాక్యుమెంట్లన్నిటినీ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిన్న కూడా అర్ధరాత్రి దాటే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమలలోని బూందీపోటు పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీపోటుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తిభావంతో ఉండాలని సూచించారు. పోర్టులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డూ బరువును లడ్డూ కేంద్రంలో తూకం వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డూ కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకొని ఆలయంలోని లడ్డూ పోటును పరిశీలించారు. అక్కడ లడ్డూ తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని డివైడర్లు, కూడళ్లలో జరుగుతున్న సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ కూడలి, లీలామహల్ కూడలి తదితర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు, గొల్లవాణి గుంటలో క్రికెట్ స్టేడియం పనులను, పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కూడళ్లు, డివైడర్లలో రంగురంగుల పూల మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. అన్ని చోట్ల గోడలకు అందమైన చిత్రాలు, పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లవాణి గుంట వద్ద నిర్మించిన క్రికెట్ స్టేడియంను పరిశీలించారు. పెండింగ్ ఉన్న పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే ప్రహరీ గోడలకు రంగులు వేయించి చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ను పరిశీలించి గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో మార్పులు, చేర్పులు సూచించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడొద్దని తుడా ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని రాయల చెరువు రోడ్లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాన్, ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఇదిలా ఉండగా తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవనోపాధుల కల్పనకు సంబంధించిన అన్ని శాఖలు, పరిశ్రమలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘ సభ్యులతో సిటీ లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ CLTF కమిటీని ఏర్పాటు చేయడమైనదని అన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాలకు పట్టణంలోని నిస్సహాయులు, పేదలు అందరికీ సుస్థిర జీవనోపాధులు కల్పించే అవకాశాలు, అవసరమైన సమన్వయము, అవసరమైన కార్యక్రమాలతో సిటీ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించబడుతుందని అన్నారు. NI, MSME భాగస్వామ్యంతో లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, CLTF కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు.
చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఉచిత అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, తిరుపతిలోని ప్రజలందరూ విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు కోరారు. సరస్వతీదేవి సమర్చనాపూర్వకంగా 9:45 తర్వాత నూతన విద్యార్థులకు అక్షర నుడికారం చేయటం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనదలిచిన వాళ్ళు కేవలం నూతన విద్యార్థులే కాకుండా, చిన్నారులే కాకుండా ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి 10వ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మొదటి సంవత్సరం, మళ్ళీ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, ఏదైనా ఉన్నత విద్యకు పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు కూడా వచ్చినట్లయితే బాసర సరస్వతి క్షేత్రమైనటువంటి బాసర నుంచి తెచ్చినటువంటి కుంకుమ, అక్షతలు, సరస్వతి కంకణాలు కూడా ఉచితంగా అందజేయటం జరుగుతుంది. పలకా బలపం అనేది ఈ రోజుల్లో మర్చిపోయి కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత పెన్సిళ్ళు, పెన్నుతోనే మొదలెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సరస్వతి దేవి రూపం ఉన్న ఆ బాసర పలక మీద మీ యొక్క పిల్లల యొక్క నుడికారాన్ని చుట్టి మీరు అనుకున్న ఏ స్థితికి అయితే పిల్లలు వెళ్ళాలనుకున్నారో ఆ స్థితికి వెళ్లేందుకు ఈ చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేస్తున్న సేవా కేంద్రంలో నుడికారం చుట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా పిఈఎస్ పబ్లిక్ స్కూల్ కృషి చేస్తుందని ఆ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణబాబు స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని పబ్లిక్ స్కూల్లో 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రో చైర్మన్ జవహర్ దొరస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాలల్లో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా బాగా చేస్తూ పిల్లలకి విద్యను అభ్యసించే ప్రక్రియలో వారు బాగా ఉన్నత స్థాయిలో మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఒక మంచి సిటిజన్గా తయారవడానికి మా వంతు ప్రయత్నం స్కూల్ వైపు నుంచి మేము చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సిలబస్ సిబిఎస్ఈ కరికులంతో రన్ అవుతున్నది. సో సిబిఎస్ఈ అనగానే మనకు గుర్తొచ్చేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. పిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నాము అనే సంగతి తెలియకుండానే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రికార్డ్ సర్వే ఏడీ జయరాజ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా రికార్డుల సర్వే అధికారి జయరాజ్ మీడియాకు వెల్లడించారు. ఇంతకుముందు కూడా మనం లాస్ట్ గవర్నమెంట్లో చేశాము. మనం మొత్తం 782 గ్రామాలకు కాను 329 గ్రామాలను రీసర్వే కంప్లీట్ చేశాము. ఫస్ట్ ఫేజ్లో అప్పుడు చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి, మనకి కొన్ని తప్పిదాలు జరిగాయి. అవంతా సవరించడం కోసం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సపరేట్గా రీసర్వే గ్రామ సభలు అని రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు కండక్ట్ చేశాము. ఆ గ్రామ సభల్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నాము. వాళ్ళ సమస్యలు తెలుపుతూ అర్జీలు తీసుకున్నాము. మనకి సుమారుగా 12,434 అర్జీలు వచ్చాయి. 108 ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టే విధంగా జీవోను విడుదల చేయడం హర్షణీయమని 108 ఉద్యోగుల సంఘం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ తెలిపారు. ఇంతకుముందు నవంబర్ 25వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టి నాయకులు ధర్నాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చి వైద్య ఉన్నతాధికారుల ద్వారా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగ సంఘ ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు, యాజమాన్య పెద్దలతో కూర్చొని ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం మాకు ఒప్పుకున్నదో ప్రతి ఉద్యోగికి 108 ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి ప్రతి ఈఎంటీకి ప్రతి పైలట్కి 4,000 రూపాయలు జీతం కాకుండా అందిస్తామనేటువంటి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదే మాటను నిలబెట్టుకుంటూ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈఎంటీలుగా పనిచేస్తున్నారో ఆ ఈఎంటీలందరూ కూడా సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇస్తూ గవర్నమెంట్ త్వరలోనే జీవో ఇవ్వబోతుంది. తద్వారా 200 నుంచి 250 మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు 2024 YR4 అనే ఉల్క ఆస్ట్రాయిడ్ను కనుగొన్నారు.
ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకు వస్తోందని, దీని పరిమాణం సుమారుగా ఫుట్బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని తెలిపారు. ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తోందని, భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 2032లో భూమిని ఢీకొట్టవచ్చని అంచనా వేశారు. అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ IAC ప్రకారం 2024 YR4 అనే కోడ్ నేమ్ కలిగిన ఈ గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. అప్పుడే ఢీకొట్టే ఛాన్స్ ఉంటుందని అంచనా వేశారు. దీని ప్రభావం 83లో 1:83గా ఉంటుంది. అంటే 83లో 1% అని అర్థం. గ్రహశకలం 130 నుండి 300 అడుగుల పొడవుతో ఉందని, మానవ జాతి అంతరించిపోయే ప్రమాదమేమీ ఉండదని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ గ్రహశకలం ఒక ప్రధాన నగరాన్ని ఢీకొంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 85,280 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,977 రూపాయలు. వెండి 1 కేజీ ధర 96,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 99 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూమి వైపు దూసుకు వస్తున్న మహాముప్పు, ప్రపంచానికి నాసా అలర్ట్. 8వసారి దేశ బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత భారత్ లక్ష్యంగా 2025-2026 బడ్జెట్. శ్రీవారి ఆలయంలో భక్తులతో ఉద్యోగుల దురుసు ప్రవర్తన, 2 బదిలీ 1 సస్పెన్షన్. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు, అధికారులకు కీలక సూచనలు. రసవత్తరంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు, కూటమి కవ్వింపు చర్యలు, వైఎస్ఆర్సీపీ నేత భవనం కూల్చివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.